రైట్ మున్సిపల్ అప్డేట్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్న వారికి నామినేషన్ వేసే ఛాన్స్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 52 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రేపు నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఉంది. ఇక 11న ఎన్నికలు నిర్వహించి 13న రిజల్ట్ అనౌన్స్ చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్న వారికి నామినేషన్ వేసే అవకాశాన్ని ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 52 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక రేపు నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల విత్డ్రాకు ఛాన్స్ ఇచ్చారు. 11న ఎన్నికలు నిర్వహించి 13న రిజల్ట్ అనౌన్స్ చేయనున్నారు. రైట్, ఈ విషయంపై అప్డేట్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం అయితే ముగిసింది. మరి ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి? దీనికి సంబంధించి అప్డేట్స్ అంటే చంద్రిక, ఈ ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ఇవాళ సాయంత్రం 4 గంటలతో ఇది ముగిసింది. అయితే ఇందులో మేజర్గా మనకు 28, 29, 30 3 రోజుల పాటు కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగింది. ఇక నిన్నటి వరకు వచ్చినటువంటి నామినేషన్లకు సంబంధించినటువంటి లెక్క రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. అయితే ఇవాళ జరిగినటువంటి ఈ నామినేషన్లకు సంబంధించి ఇవాళ ఎవరెవరైతే వేశారో ఈ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మరి కొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో ఇవాళ ఎంతమంది వేశారు, ఏ పార్టీ నుంచి ఎంతమంది ఈ నామినేషన్లు దాఖలు చేశారు అనే దాని మీద రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక పూర్తి స్థాయిలో ఒక నోట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మనకు నిన్నటి వరకు చూస్తే అత్యధికంగా 2 రోజుల పాటు వేసినటువంటి నామినేషన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువగా ఈ నామినేషన్లు దాఖలు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మనకు మొత్తం నిన్న చూస్తే మనకు 8,326 నామినేషన్లను దాఖలు చేస్తే ఇందులో అత్యధికంగా మనకు 3,379 నామినేషన్లు కాంగ్రెస్ పార్టీ నుంచే కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళే దాఖలు చేశారు. ఇక బీఆర్ఎస్ నుంచి మనకు 2,506 మంది దాఖలు చేశారు. తర్వాత బీజేపీ నుంచి 1,709 మంది దాఖలు చేశారు. తర్వాత ఆప్ నుంచి 17 మంది, ఇక బీఎస్పీ నుంచి 142 మంది ఈ నిన్నటి వరకు చూసినటువంటి దాంట్లో ఈ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక మనకు వీటితో పాటు ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా 918 మంది ఈ నామినేషన్లను దాఖలు చేశారు. ఇది నిన్నటి వరకు ఉన్నటువంటి లెక్క. ఇక ఇవాల్టిది మరికొద్ది సేపట్లోనే ఈ దీనికి సంబంధించినటువంటి నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ చివరి రోజు, తర్వాత 3 రోజులు మాత్రమే ఈ నామినేషన్లకు టైం ఉన్నది. ఇక ఇవాళనే చాలామంది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ బీ ఫామ్ అనేది ఇవాళనే కొంతమందికి ఇచ్చారు. కాబట్టి పెద్ద ఎత్తున నిన్నటితో పోల్చుకుంటే ఈసారి ఇవాళ ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ఉంటో అది కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందనే అంచనా కూడా వేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఇది పూర్తి స్థాయిలో ఎంతమంది వేశారు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇవాళతో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక రేపటి నుంచి మనకు ఏదైతే ఈ నామినేషన్లను దాఖలు చేశారో ఈ నామినేషన్ల దాఖలు చేసినకు సంబంధించిన దాని మీద రేపు పరిశీలన ఉంటుంది. మనకు ఈ పరిశీలన చేసిన తర్వాత మనకు ఫిబ్రవరి 1న ఈ అభ్యంతరాలు ఏమైనా ఉంటే, ఈ నామినేషన్ దాఖలు చేసిన దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలకు సంబంధించి ఫిబ్రవరి 11న దాని మీద అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఇక 2వ తేదీన ఈ ఏదైతే పూర్తి స్థాయిలో దాఖలైనటువంటి ఈ నామినేషన్లకు సంబంధించి ఎవరైనా ఉపసంహరించుకోవాలంటే ఫిబ్రవరి 2న ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఇక మనకు ఫిబ్రవరి 3న ఎంతమంది ఈ నామినేషన్లో ఉన్న ఎంతమంది ఈ మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్నారనే దాని మీద ఆ రోజు ఫిబ్రవరి 3న ప్రకటిస్తారు. సో ఇది నామినేషన్ల ప్రక్రియ, తర్వాత అభ్యర్థుల ఖరారుకు సంబంధించినటువంటి అప్డేట్. అయితే మనకు ఏదైతే ఫిబ్రవరి 11న ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇక 13న కౌంటింగ్ ఉంటుంది, 16న ఈ మేయర్స్ తర్వాత చైర్పర్సన్స్లకు సంబంధించినటువంటి ఎంపిక కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి, తర్వాత ఎవరైతే ఈ బరిలో నిల్చుంటారో ఆ బరిలో నిలబడ్డటువంటి అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి కానీ ఇట్లా పూర్తిగా రేపటి నుంచి ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి, ఎన్నికల ఖర్చులకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టనుంది. ఎవరైనా సరే ఎన్నికల నిబంధనలు
ఉల్లంఘిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. కాబట్టి ఈ ఎన్నికల బరిలో నిల్చుండే అభ్యర్థులు కానివ్వండి, తర్వాత ప్రజలు కూడా ఎవరు కూడా ప్రలోభాలకు గురి కావద్దు. తర్వాత ఏదైతే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది. చంద్రిక.